బ్యాక్ టు న్యూస్. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం మహేంద్రవాడ గ్రామంలో రైస్ మిల్లుల కాలుష్యం ప్రజల జీవితాలను నరకంగా మారుస్తుంది. రైస్ మిల్లుల నుంచి వెలువడుతున్న నల్లటి పొగ, బూడిద ఇళ్లలోకి చొచ్చుకుంటుందని ఆయా గ్రామస్తులు వాపోతున్నారు. ఇందువల్ల ఆహారం, నీరు కలుషితం చేస్తూ ఉండడంతో చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు అనారోగ్యాల బారిన పడుతున్నామంటూ తీవ్రంగా బాధపడుతున్నారు. రోడ్ సైడ్ నివాసాల మధ్యనే రైస్ మిల్లులు ఉండడంతో మహేంద్రవాడతో పాటు పెడపర్తి, కొమరపాలెం గ్రామాల వరకు కాలుష్య ప్రభావం విస్తరించిందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. అధికారులకు ఎన్నిసార్లు వినవించినా పట్టించుకోకపోవడంతో పాటు రైస్ మిల్ యాజమాన్యాలు బాధ్యత తప్పించుకుంటున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే చర్యలు తీసుకోకపోతే ఉద్యమాలు ఉధృతం చేస్తామని హెచ్చరిస్తూ తమ గోడును బీఆర్కే న్యూస్కు చెప్పుకున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం మహేంద్రవాడ గ్రామంలో అయితే మాత్రం ప్రజలు అయితే మాత్రం కరోనా ఎక్కడ పోయినప్పటికీ కూడా ఇంకా మాస్కులతోటే ఉన్నారు. ఎస్ రైట్, మీరు అన్నది కరెక్టే. ఎందుకంటే కరోనా పోయినప్పటి నుంచి కూడా చాలామంది కూడా ప్రజలు మొత్తం యావత్ రాష్ట్రం అంతా కూడా మాస్కులతోనే జీవనం గడిపించిన పరిస్థితి ఉంది. కానీ ఈ యొక్క తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం మహేంద్రవాడలో అయితే మాత్రం ఈ గ్రామంలో మాస్కులతోటే ప్రతిరోజు కూడా నిత్యం గడుపుతున్న పరిస్థితి ఉంది. ఆ పరిస్థితి గల కారణం ఏంటి? మన వెనకాల చూస్తున్న ఏదైతే రైస్ మిల్స్ ఉన్నాయో ఈ యొక్క గ్రామంలో ఉన్నటువంటి రైస్ మిల్ యాజమాన్యం కూడా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోకుండా, ఎటువంటి భద్రతా సిబ్బంది లేకుండా, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఇచ్చిన నియమాలు పాటించకుండా కూడా పూర్తిగా కూడా యొక్క ఏదైతే వస్తుందో బయటకు వచ్చిన పొగ కానివ్వండి, దానివల్ల వస్తున్న బూడిది కానివ్వండి అంతా కూడా గ్రామంలోకి వదిలేస్తున్నారు. ఈ గ్రామాల్లోకి వచ్చిన బూడిది ఎక్కడో మూలపడుతుందంటే లేదు, సాక్షాత్తు వాళ్ళ ఇంటి ముందు అయితే మాత్రం వారు రోజు కూడా ఎవరైతే మహిళలు ఉన్నారో ఉదయాన్నే లేచి గుమ్మావల్లో వాళ్ళు తుడుచుకునే ప్రయత్నంలో చేస్తున్న తరుణంలో అయితే మాత్రం ఎక్కడికక్కడ గుట్టలుగా ఉన్నాయి. మన విజువల్స్లో చూస్తున్నట్లయితే కూడా ప్రతి దిక్కున కూడా ఆ గుమ్మాల్లో కానివ్వండి, తలుపుల ముందు కానివ్వండి, ఇళ్లల్లో వంట చేసుకునే సమయంలో కూడా ఈ నల్ల బూడిద పడిపోయి వారు బూడిదకి రావాలంటేనే వారి చుట్టాలు కానివ్వండి, బంధువులు కానివ్వండి వారి ఇళ్లకు రావాలంటేనే భయపడుతున్నారు. ఈ డస్ట్ పీల్చడం వల్ల డస్ట్ వస్తుందేమో, ఏదైనా ఎలర్జీ వస్తుందేమో, ఆస్మా వస్తుందేమో భయంతో కూడా ఈ యొక్క గ్రామంలో కూడా ఇక్కడ రావడానికి అడుగుపెట్టడం కూడా భయపడుతున్న పరిస్థితి. ప్రతి జిల్లాలో ప్రతి రాష్ట్రం అంతా కూడా సంక్రాంతి సంబరాలు జరుపుకున్న తరుణంలో అయితే మాత్రం ఈ మహేంద్రవాడ గ్రామంలో ఉన్న ప్రజలైతే మాత్రం ఈ యొక్క డస్ట్ ఎలర్జీతో, ఆస్మాతో మాత్రం మాస్కులు చుట్టుకుని ఇక్కడైతే మాత్రం బ్రతుకు జీవనం కొనసాగిస్తున్న పరిస్థితి. అయితే అధికారులు అయితే మాత్రం ఎంత జరుగుతున్నా సరే నమ్మక నీరెత్తుట్లు వ్యవహరిస్తున్నారు. వారు చేస్తున్న పరిపాలన విధానం కానివ్వండి, ఎన్నిసార్లు వారు ముందుకు తీసుకువెళ్ళినా ఈ యొక్క ప్రజల ఏదైతే ఇబ్బంది పడుతున్నారో ప్రజల ఆవేదనను పట్టించుకోకుండా చూస్తాము చేస్తామంటూ మేనమేసాలు లెక్కెడుతున్నారు తప్ప ప్రజలకు ఇప్పటి వరకు కూడా ఎటువంటి నిర్మూలన కానీ ఎటువంటి పరిష్కార విధంగా సమస్యను పరిష్కారం చేసే వేదికగా కూడా వారు పట్టించుకునే విధానం అయితే ఉంది. ఈ రోజు మనం ఏదైతే మహేంద్రవాడ గ్రామంలో బీఆర్కే న్యూస్ కి ఏదైతే బాధితులు గ్రామంలో ఉన్న బాధితులు బీఆర్కే న్యూస్ ఆశ్రయించడంతో సామాన్యుడిగా అండగా ఉన్న మన బీఆర్కే న్యూస్ ప్రతినిధులు అయితే మాత్రం ఈ రోజు మహేంద్రవాడలో ఆ ప్రజలమయానికి యొక్క ఏదైతే డస్ట్ అయితే ఉందో ఆ దగ్గర రావడం జరిగింది. చెప్పండి అమ్మా, మీకు అసలు ఏంటి? కరోనా అనేది చాలా సంవత్సరాలు అయింది వెళ్ళిపోయి, కానీ మీరు ఇంకా మాస్కులతోటే ప్రతిరోజు ఈ యొక్క జీవనం కొనసాగిస్తున్నారు. అసలు ఏంటి, అసలు మీకు ఇబ్బంది ఏంటి జరుగుతుండే? అది మీది రైస్ మిల్ దుమ్ము వచ్చేస్తుందమ్మా, రైస్ మిల్ దుమ్ము వచ్చేస్తుంది. మాస్క్ తీసామంటే ఆస్తమా, నాకైతే ఆస్తమా, ఈ మామూలు ఇస్నోఫీలియా ఉందని చెప్పారు. ఆస్తమా ఉంది, ఇంకొకటి లేదంటూ ఏమీ లేదు. నాకు ఊపిరితిత్తులు పాడైనవి. నేను వైజాగ్ బాలరాజు గారి దగ్గర వాడుతున్నాను మందులు. ఆయన 3 నెలలకోసారి రమ్మన్నారు. వెళ్తుంటే అమ్మ మీరు అక్కడే ఉంటే మీరు ఇంక 9 మందులు ఇవ్వలేనని చెప్పేశారు ఆయన. మాకు 15 సంవత్సరాలు పట్టండి ఉంది. కాకపోతే ఇంత విపరీతమైన లేదు, ఒక 5-6 సంవత్సరాలు పడి అయితే మరి మొత్తం సొండలా పోతున్నాం. ఇంక ఈ ఊళ్ళు వదిలేసుకుని వెళ్ళిపోవడమేనమ్మా, ఉండలేము. ఇంకా ఇలాగే ఉంటే చచ్చిపోతాం. ఏమీ లేదమ్మా, మాకు సంక్రాంతి లేదు, పండుగలో లేదు, పబ్బాలో లేవు, ఏమీ లేవు. చెప్పామమ్మా, రైస్ మిల్లులకు కూడా వెళ్ళి చెప్పాం, ఎవరిలో పట్టించుకోలేదు. మా మాటల మాయ, వాళ్ళ పళ్ళు వాళ్ళయ్య. 15 సంవత్సరాల నుంచి పడుతున్నాం ఇబ్బంది, చాలా ఇబ్బంది పడిపోతున్నాను. నేనైతే చాలా ఇబ్బంది. ఇప్పుడైతే బాగోలేదు, ఆయాసం వచ్చేస్తుంది నాకు. ఇది చూడండి, దీని పరిస్థితి ఏమిటి? ఇదే దుమ్ము మాకు. ఈ రోజు వచ్చిన దుమ్ము ఇది. ఇదే వస్తుంది ప్రతిరోజు కూడా ఇదే విధంగా వస్తుందంటారు దుమ్ము, లేకపోతే ఏంటంటారు? అంటే ఇప్పుడు గుమ్మాల్లో చూసినట్టుగా ఈ దుమ్మునే మీరు రోజు తుడుచుకున్నారు, దాన్ని మళ్ళీ చేస్తున్నారు. ఇప్పటికీ కూడా అలా వస్తూనే ఉంటుంది. మీరు వస్తున్నారని ఇందులో పోసాం, రోజు పారపోస్తున్నాం. అదండి, మా ఆరోగ్యాలు పాడైపోతున్నాయి. ఇప్పుడు మా పిల్లలైనా బాగుపడాలా, వాళ్ళకైనా బాగుండాలి కదా. మేము పోతాం ఎలాగాను, మా పని అయిపోయింది, వాళ్ళకైనా బాగుండాలి కదా. అధికారులు వచ్చినప్పుడు మరి ఏం చెప్తున్నారు? చెప్తున్నాం, మాకు మిల్లు
దుమ్ము రాకుండా చేస్తే మేము ఓటేస్తామని చెప్తున్నాం. వేసేయండి అమ్మా మేము చూసుకుంటాం అంటున్నారు. వేయించేసుకుంటున్నారు. ఏమీ లేదు. మళ్ళీ మామూలు మా తిప్పాలని మేము పడుతున్నాం. అంటే ఈ దుమ్ము అనేది ఎక్కడి వరకు ఇంటి బయట వరకు పరిమితం ఉందా, లేకపోతే లోపల కూడా వచ్చి మొత్తం పారవుతున్నారు? దుమ్ము ఉంటుందో ప్రతి దాన్ని ఏది ముట్టుకున్నా భూమే, ఏది ముట్టుకున్నా మసి అయిపోతుంది చెయ్య. కబోర్డ్లో పెట్టుకున్న బొమ్మల నిండా మసి, బాత్రూంలో అసలు చూడక్కర్లే. ఇంకా పప్పుల నిండా కొబ్బరి మొక్కలు ఎండబెట్టాం, మసి బొగ్గుల్లో ఉన్నాయి పైన. అది ఏది బొడియం పెట్టుకోవడానికి లేదు, ఏది ఎండబెట్టి తినేది ఏది ఎండబెట్టుకోవడానికి లేదు. మేము ఆ పురుగులు పడితే పురుగులే తింటున్నాం, ఎండబెట్టుకోవడానికి లేదు. దుమ్మే. ఇప్పటికీ ఆ రైస్ మిల్కి సంబంధించిన ఎవరైతే ఉన్నారో యాజమాన్యం కానివ్వండి, ఆ సిబ్బందికి కానీ ఒక రైస్ మిల్ దగ్గరికి వెళ్ళి మీరు ఏమైనా చెప్పడం జరిగిందా, లేదా దీని మీద ఏమన్నా మీరు? చెప్పాం చూస్తామండి. మాది కాదండి అంటున్నారు. ఎవరిదో చూడండి, ఎవరిదో ఒకసారి మీరు ఎంక్వైరీ చెయ్యండి. వంక పెట్టి మాది కాదంటున్నారు. నేను కూడా వెళ్ళా రైస్ మిల్లుకి, నేను వెళ్ళా, మేమందరం కలిసి వెళ్ళాం. అవే మాది కాదండి, ఎవరిదో చూసుకోండి అంటున్నారు. ఏడ్చాను నేను, మిల్లు దగ్గరికి వెళ్ళి ఏడ్చాను. మా కోడలు చెప్పి ఏడ్చింది, మా అత్తయ్య గారు ఏడ్చేస్తున్నారు ఇంట్లో చేయలేకని. ముఖ్యంగా మేము గొడవలకు కానీ లేకపోతే ఇలాంటి సమస్యలకు కానీ రాజకీయాలు కానీ పార్టీల విషయాలు కానీ మాకు ఎప్పుడూ ఎలాంటి వాటితో సంబంధం ఉండదు. మాకు సర్వేజన సుఖినో భవంతు, అందరూ బాగుండాలని, మేము అందరూ చల్లగా ఉండాలని, ప్రశాంతంగా ఉండాలని కోరుకునేటువంటి వాళ్ళం. తెల్లారులేస్తే భగవంతుడికి నమస్కారం చేసేటప్పుడు సర్వేజన సుఖినో భవంతు, అందరూ బాగుండాలనుకుంటాం. అలా అనుకుని అందరం బాగుండాలని కొనుక్కునే మేమే ఇగో ఈ ప్రాంతంలో ఉండి బాధపడేటువంటి పరిస్థితులు వచ్చింది. ఎందుకు మేము ఇవాళ మీ ఎదురుగుండా మీడియా మాట్లాడవలసిన పరిస్థితి మాకెందుకు దాపరించాలండి? ఇవాళ భగవంతుడి దగ్గర కూర్చుని నమస్కారం చేసుకుంటూ మంత్రాలు చేసుకుంటూ సర్వేజన సుఖినో భవంతు అనవలసిన వాళ్ళం ఇవాళ మీడియా దగ్గరికి వచ్చి మీకు మా గోడు చెప్పుకోవాల్సిన పరిస్థితి, భగవంతుడితో చెప్పుకోవాల్సిన మేము ఇవాళ మీతో చెప్పుకుంటున్నామంటే కారణం ఏమిటి అంటే ఈ జరిగేటువంటి సంఘటన విధానం చేత ఊరు ప్రజల కోసం గ్రామాలు తప్ప వ్యాపార సంస్థల కోసం కాదండి. గ్రామం అనేటువంటిది ప్రజల కోసం. వ్యాపార సంస్థలు చేసుకోవడానికి ఎక్కడైనా చేసుకోవచ్చు, వ్యాపారం పరిశ్రమ ఎక్కడైనా కట్టచ్చు, దానికి ఇబ్బంది లేదు. కానీ ప్రజలు మాత్రం గ్రామంలోనే ఉంటారు. కానీ ఆ గ్రామాల మధ్యలోనే ఇగో నక్కల్లాగా ఈ యొక్క రైస్ మిల్లులు అనేటువంటివి తయారయ్యి ప్రజలను ఇబ్బంది పెడుతుంటే, అంటే ప్రజలు ఎప్పుడూ కూడా సమన్వయంగా ఉండరండి. ప్రజలు ఎప్పుడూ కూడా ఊరుకుంటున్నారు కదా, నెమ్మదిగా ఉంటున్నారు కదా అనుకుంటారు. కానీ ప్రజల్లో చాలామంది తీవ్రత ఉంటుంది. అందులోనూ స్త్రీ శక్తి మహాప్రమాదం. అంచేత అటువంటి ఆడవాళ్ళను బాధపెట్టి ఎవరో కూడా అభివృద్ధి అనేటువంటిది రాదు. అంచేత మీరు అందరూ కూడా ఇప్పుడు దాకా ఆడవాళ్ళందరూ చూశారు, అలా మాట్లాడారు. వీళ్ళు తెల్లారులేస్తే అనుభవించేటువంటి బాధలు ఇవి. తినేటువంటి తిండిలో, కంట్లో, ఒంట్లో అన్నిటిలోనూ కూడా ఇది కలిసిపోయి మిళితమైపోయి ఇవాళ బాగుంది, ఓపికగా ఉన్నారు. రేపొద్దున్న వ్యవస్థ ఎలా ఉంటుందో 60 సంవత్సరాలు వచ్చేసరికి ఎవరికి ఎలాంటి ఇబ్బందులు వస్తాయో, ఎలాంటి అనారోగ్య సమస్యలు వస్తాయో అని చాలా గుప్పిట్లో ప్రాణాలు పెట్టుకుపోతున్నటువంటి పరిస్థితి ఈ ప్రాంతం మహేంద్రవాడ ప్రజలది. ఒక పక్కకే కదండి మహేంద్రవాడకు చుట్టూ కూడా ఉన్నాయి మిల్లులు. అంచేత ఒక రైస్ మిల్లునే మేము చెప్పట్లేదు. అంచేత ఇక్కడ 4-5 మిల్లులు ఉన్నాయి. అంచేత ఈ మిల్లుల్లోంచి ఏ మిల్లులోంచి మాకు ఈ ఇబ్బందికరమైన వాతావరణం వస్తుందో తెలియదు. ఎవరి దగ్గరికి వెళితే ఇది మాది కాదు, వాళ్ళదండి వీళ్ళదండి అని చెప్పి ఇలా మామూలుగా పప్పం గడిపేస్తున్నారు తప్ప ఎవరు దీని మీద పూనుకునేటువంటి పరిస్థితి లేదు. అధికారులు కూడా మాకేం సరైనటువంటి న్యాయం చేయట్లేదు. అంచేత మేము ఇవాళ మిమ్మల్ని ఆశ్రయించవలసి వచ్చింది. అంచేత మీ యొక్క మీడియా ద్వారా మా అందరికీ మేము కోరుకునేటువంటిది ఏంటంటే మాకు ఏదైనా న్యాయం చేయండి, ఈ కాలుష్యాన్ని నివారించండి. రైస్ మిల్లుల కాలుష్యం. రైట్, ఇది పరిస్థితి. ప్రస్తుతం అయితే మనం చూసినట్లయితే ఏదైతే యొక్క తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం అనపర్తి మండలం మహేంద్రవాడ గ్రామంలో పడుతున్న ప్రజల ఇబ్బందులు అయితే మాత్రం ఇప్పటికే పూర్తిగా కూడా మనం మీడియా ద్వారా పూర్తిగా కూడా స్క్రీన్ మీద కూడా చూపించడం జరిగింది. ఇప్పటికే ప్రస్తుతం అయితే ఇళ్లలో నుంచి కూడా ప్రజలందరూ కూడా బయటకు వచ్చి ఎక్కడ కూడా పచ్చటి మొక్కలు కూడా పూర్తిగా కూడా మాడి మసైపోతున్నా సరే అధికారులు అయితే మాత్రం నిర్లక్ష్య వైఖరి అయితే మాత్రం పూర్తిగా ఈ గ్రామంలో కనబడుతుంది. ఇప్పటికే కూడా జిల్లా కలెక్టర్ వారికి పూర్తి స్థాయిలో మాత్రం ఎవరైతే వారు చేసి జాయింట్ కలెక్టర్ గారు కూడా పూర్తిగా ఈ యొక్క ఎవరైతే గ్రామస్తులు వాళ్ళు వినతిపత్రం అందించారు. ఇప్పటికీ కూడా రైస్ మిల్లర్లు అయితే వాళ్ళు జోలికి వెళ్ళకపోవడం, రైస్ మిల్లర్లకి ఇప్పటి వరకు కూడా నోటీస్ కూడా ఇవ్వకపోవడంపై ప్రజలైతే మాత్రం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారుల నిర్లక్ష్య వైఖరి నెమ్మక నీరెత్తిన ఈ చూస్తున్న చోద్యం అయితే మాత్రం అనుమానాలకు దారి తీస్తుందని చెప్పొచ్చు. ఎందుకంటే అధికారుల హస్తం కూడా ఇందులో ఉందా అనేది చెప్పొచ్చు. ఎందుకంటే ఈ యొక్క పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ప్రకారం వారు నియమాలను పాటించి పూర్తి స్థాయిలో ఎవరికి పబ్లిక్ ఎటువంటి ఇబ్బంది కలగకుండా, వారికి ఎటువంటి ఇబ్బందులు కానీ ఎటువంటి డస్ట్ కూడా వెళ్లకుండా ప్రజలందరికీ ప్రశాంతంగా ఉండే
ఉండే వాతావరణంలోనే మనం ప్రకటనగా పెట్టించుకోవాలని చెప్పేసి అన్న ఈ నియమాలను తొంగలోకి తొక్కి ఈ రోజు అధికారుల చేతులు తడుపుతూ అధికారులకు మామూలు మొత్తంలో జోగుతూ ఈ రోజు ఈ రైస్ మిల్లులకు సంబంధించిన యాజమాన్యం ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఈ రోజు ప్రజలను ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉన్నప్పటికీ ఈ యొక్క మహేంద్రవాడ గ్రామమే కాదు, అలాగే అనపర్తి మండలంలో అనేక గ్రామాల్లో మనం చూసుకునే పెడపతి గ్రామంలో కూడా మరొక 2 రైస్ మిల్లు అధీనంలో రాబోతుండటంతో గ్రామస్తులు ఇదే విధంగా కూడా ప్రతి గ్రామంలో కూడా ప్రజలందరూ కూడా ఉవ్వెత్తున ఎగిసిపడుతూ బాహ్య ప్రపంచానికి తెలిసే విధంగా గ్రామాల్లో కూడా ధర్నాలు చేస్తున్నారు. ధర్నాలు చేసి ప్రభుత్వం ద్వారా అధికారులకు తెలిసే విధంగా చెప్పడంతో ఈ రోజు బీఆర్కే మీడియాను ఆశ్రయించి వారికి న్యాయం చేసి మా ప్రాణాలు కాపాడండి మహాప్రభు అంటూ ఈ రోజు ప్రజల ఇబ్బందులే కాకుండా అలాగే ఆస్మాతో పాడుతూ ప్రత్యేకమైన దీర్ఘకాలిక సమస్యలతో బాధపడుతున్న ప్రజలను పూర్తిగా కూడా ప్రజలందరికీ బీఆర్కే అండగా ఉంటుందని ప్రభుత్వ అధికారులు సైతం ఈ యొక్క రైస్ మిల్ యాజమాన్యాన్ని దించి వారు పూర్తి స్థాయిలో దీనికి పూర్తి కట్టడి చేసే విధంగా ఉంటుందని కూడా ప్రజలు మెరవని విజయ్తో బీఆర్కే న్యూస్, అశోక్, తూర్పుగోదావరి జిల్లా.